రాష్ట్రంలోనే మన జిల్లాలో అత్యంత ప్రశాంతంగా అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మన ఆదోని మండలంలో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించినటువంటి ఆదోని మండలంలోని ప్రజలకు, వివిధ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున శుభాభివందనములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ దినం నుండి మళ్ళీ మన ఎన్నికల ప్రక్రియలో చివరి దశ అయినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ దినం నుంచి మళ్ళీ ఒక 6 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మనము తీసుకోవాల్సిన చర్యలు, ఏం పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ పని చేయడం వల్ల కలిగే నష్టమేంది అని తదితర విషయాలు మనకు కూలంకుషంగా మన ఆదోని డిఎస్పి శివనారాయణ స్వామి గారు వివరిస్తారు. ఆదోని పట్టణ ప్రజలకు మరియు ఆదోని మండలంలోని ప్రజలందరికీ కూడా ఆదోని పోలీస్ శాఖ తరఫున తెలియజేసే సూచనలు ఏమనగా, మన కర్నూలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో మరియు ఆదోని చుట్టుపక్కల ప్రాంతంలో ఈ రోజు నుంచి కూడా 144 సిఆర్పిసి మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటాయి. దీని అర్థం ఏమనగా ఆదోని పట్టణంలో కానీ గ్రామంలో కానీ 4 కంటే ఎక్కువ ప్రజలు గుమిగూడాలని, అలాగా గుమిగూడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా విజయోత్సవ ర్యాలీలు కానీ, ఊరేగింపులు కానీ, ధర్నాలు కానీ, మరి ఏ విధమైన ఊరేగింపులు కూడా ముందస్తు అనుమతి లేదు చేయరాదు. అలాగా చేస్తే ఎవరైతే ఆ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ చేసినారో ఆ ఆర్గనైజర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా ప్రజలకు మరియు యూత్కు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా, ఆదోని పట్టణంలో ఈ రోజు నుంచి సైలెన్సర్లు తీసి 2 వీలర్లు నడపడం కానీ, గుంపులుగా జనాలు రోడ్ల మీద తిరగడం కానీ, కేకలు వేలులు వేయడం కానీ, ఆ రోజు 4వ తారీఖు రోజున బాణాసంచాలు పేర్చడం కానీ చేస్తే వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటాము. నాన్ బెయిలబుల్ సెక్షన్లో కేసులు నమోదు చేస్తాము. ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేస్తాము. రౌడీ షీటర్స్ కూడా వారి మీద ఓపెన్ చేయడం జరుగుతుంది. అందుకని తల్లిదండ్రులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా, పిల్లలంతా కూడా తెలుసో తెలియకో వాళ్ళు బయటికి రావాలని అనుకుంటుంటారు. వారందరినీ కూడా నియంత్రించి 6వ తేదీ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలు కాపాడడంలో సహాయ సహకారాలు తోడ్పాటు అందించాలని ఆదోని ప్రజలు, ఆదోని పట్టణ ప్రజలు మరియు గ్రామీణ ప్రజలందరినీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే మేమంతా కూడా ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు కూడా మీ యొక్క సహాయ సహకారాలు లేకపోతే అది 100% సాధించడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. అంతేకాకుండా ఈ సందర్భంగా గత నెల 17వ తేదీన ఎలక్షన్స్లో మీ సహాయ సహకారాలతోనే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. దాని సందర్భంగా కూడా ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4వ తేదీన జరిగే కౌంటింగ్ రోజున కూడా మీ సహాయ సహకారాలు అందరూ కూడా అందించి ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్వేచ్ఛా వాతావరణం, శాంతియుత వాతావరణంలో కొనసాగుతాయని ఆశిస్తున్నాను. డీజేలకు అటువంటి పర్మిషన్స్ ఏమైనా? విజిల్స్కే పర్మిషన్ లేదండి. డీజేల గురించి ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలు కానీ, మైకులు కానీ, తప్పెట్లు కానీ, సన్నాయి కానీ అసలు జనాలు బయటకు వచ్చేదానికే పర్మిషన్ లేదు 6వ తేదీ వరకు. ఎవరైనా కొన్ని తప్పని పరిస్థితుల్లో బయటకు రావాలంటే అది మన రిటర్నింగ్ ఆఫీసర్, సబ్ కలెక్టర్ సార్ గారి అనుమతితోనే వారు బయటకు రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో 4 కంటే ఎక్కువ గుమిగూడు రాదు. గుమిగూడితే చట్టరీత్యా నేను సార్ ఎటువంటి సమస్య వచ్చినా నియమ నిబంధనలన్నీ సామాన్యులకే వర్తిస్తున్నా కానీ పోలీసులు కానీ ఇతర అధికార శాఖ అధికారులు కానీ నాయకులపైన కానీ ఎటువంటి వారిపైన చర్యలు తీసుకోలేదు. వ్యాపారస్తులు ఏదైనా డబ్బు తరలిస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు వెంటనే వేటాడి పట్టుకున్నారు. కానీ అదే నాయకులు కోట్ల రూపాయల చేతులు మారుస్తుంటే చూస్తూ ఊరుకున్నారని చెప్పి మేధావులు ప్రజలు చర్చించుకుంటున్నారు సార్. అంటే పోలీసులు వైఫల్యమైనట్లేనా సార్? వైఫల్యం కాదు. సమాచారం వస్తే తక్షణంగా అది ఏదైనా అది నాయకులు పంచుతున్నారా లేకపోతే ఏ విధంగా తరలిస్తున్నారా అనేది ఈ ఎలక్షన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కూడా వారిపై కేసులు నమోదు చేసినా ఆ విషయం అంతా మీ అంతా టీవీలలో వచ్చినా ఎవరు కేసులు నమోదు చేసినామనేది కేసులు నమోదు విషయంలో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఎవరు
ఉల్లంఘించినా కూడా వారందరి మీద కూడా కేసు నమోదు చేసినా ఆ విషయం మీకు అందరికీ కూడా ఆందోళన కలిగే విషయం మీకు అందరికీ చెప్తాను. ఇంకా అన్ని పార్టీలు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా కూడా పోలీసు సమాచారం వస్తే ఎవరి దగ్గరైనా రైడ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాం, పట్టుకుంటాం. మరి ఇంకొకటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా వైన్ షాపులు కొన్ని క్లోజ్ అవుతాయి, అత్యధికంగా అమ్ముడుపోతాయి కదా, దానిపైన మీరు ఏ రకం చేయాలి? ఈ కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా మన రాష్ట్రంలో కాదు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ మద్య నిషేధాల మీద మద్య అమ్మకాల మీద నిషేధం ఉంది. అయినప్పటికీ కొంతమంది దొంగదారులు తరలించాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రభుత్వ వారితో సహకారంతో మేము కూడా ఈ రోజు నుంచి కొన్ని ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైనా కూడా మా దగ్గర పాత నేరస్తులు వాళ్ళందరినీ కూడా నిఘా ఉంచి అవసరమైతే వాళ్ళని ప్రభుత్వం కష్టం చేసి మా దగ్గర పెట్టుకుంటాం. 5వ తేదీ యథేచ్ఛంగా అట్లే అమ్ముతున్నారు కదా సార్ బాణసంచలు. మనం ఎంత చెప్పినా కూడా బాణసంచాలు అమ్మడం కానీ ఉంచుకోవడం కానీ కాల్చడం కానీ పూర్తిగా నిషేధం. అటువంటి ఏదైనా సమాచారం ఇస్తే వెంటనే రైట్ చేసి కేసులు సరే.